నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ఈసారి అంగారక సంకష్టహర చతుర్థి అని అంటున్నారు. మామూలుగా మనం సంకష్టహర చతుర్థి అని వింటూనే ఉంటాం, జరుపుకుంటూనే ఉంటాం. అయితే దీని ప్రత్యేకత ఏంటి, ఎవరు జరుపుకోవాలి, ఏ విధంగా ఈ పూజని ఆచరించాలి అనే వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లో విందాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రి మహమ్మ. అమ్మ, సంకష్టహర చతుర్థి అనేసి వింటూనే ఉంటాం, కానీ అంగారక సంకష్టహర చతుర్థి అంటే ఏంటమ్మా? ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి మహా. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి లేదా కృష్ణ అంగారక సంకష్ట చతుర్థి అని కూడా చెప్తూ ఉంటారు. అంగారకుడు అంటే కుజుడు. కుజుడు మంగళవారానికి అధిపతి కుజుడు. మామూలుగా కుజుడు ఎక్కువగా జన్మజాతకంలో కొన్ని దశల్లో ఉన్నప్పుడు గణపతిని ప్రార్థించమని చెప్తూ ఉంటారు. అలాంటిది మంగళవారం కృష్ణపక్షంలో వస్తుంది కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి అని కూడా అంటూ ఉంటారు. కృష్ణపక్షము అంటే క్షీణ చంద్రుడు తెలుసు కదా, 14వ రోజు అవ్వడము. అలాగే ప్రతీ నెల మాస శివరాత్రి ఉంటూ ఉంటుంది. ఆ శివుడికి ప్రీతి అయినటువంటి రోజు అవ్వడము, ఇట్లా అనేక విశేషాలు కలిగి ఉంది ఈ కృష్ణ అంగారక సంకష్టహర చతుర్థి. మామూలుగా సంకష్టహర చతుర్థి అంటేనే సంకటాలన్నీ హరించేటటువంటి చతుర్దశి. ఇక కుజదోషంతో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఈ చాలామంది అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఈ ఒక పగడంతో చేసినటువంటి వినాయకుడు ఉంటాడు, అంటే ఎర్రటి పగడంతో చేసినటువంటి వినాయకుడు ఉంటాడు. అలాంటి వినాయకుడిని చక్కగా అర్చన చేసుకుని అభిషేకం చేసుకుని ఎక్కడైనా పీఠాల్లో ఉంటూ ఉంటాయి. అలాంటి మిమ్మల్ని కొనుక్కోమని కాదు, ఎక్కడైనా ఉంటే పీఠాల్లో అది ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడము, అక్కడ ఏదన్నా ఒక హోమంలో పాల్గొనడము. ఎందుకంటే సంకష్టహర చతుర్థి రోజు ఖచ్చితంగా సాయంత్రము ఉదయం అంతా ఉపవాసం ఉండి స్వామికి అభిషేకం చేసి అర్చన చేసి హోమాది కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఆ రోజు ఉండ్రాళ్లతో స్వామికి హోమం చేస్తూ ఉంటారు. ఇట్లా ఈ గణపతికి సంబంధించినటువంటి ఆ యొక్క సంకష్టహర చతుర్థి మంగళవారం రోజు జరుపుకోవడం ద్వారా సర్వ అభీష్టాలు నెరవేరడం కాకుండా, ప్రత్యేకించి రుణబాధలు ఆర్థిక సమస్యలు తీరడం కాకుండా, కుజుడు కొన్ని విషయాల్లో బాధిస్తూ ఉంటాడు. వివాహం కానీ, సంతానం కానీ, అలాగే భూ సంబంధితమైనటువంటి గొడవలు కానీ. చాలామంది డబ్బులున్న ఇల్లు కట్టలేరు, ఎందుకంటే కుజుడు యొక్క అనుగ్రహం కావాలి, భూమి కావాలంటే. ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోయి సర్వ శుభాల్ని ప్రసాదించేటటువంటి రోజు ఈ కృష్ణ అంగారక చతుర్దశి. అంటే ఆ రోజు సంకష్టహర చతుర్థి అవ్వడము, ఆ రోజు మంగళవారం అవ్వడము, ఆ మంగళవారానికి అధిపతి కుజుడు అవ్వడము, ఇదంతా ఏంటంటే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అంటే మంగళవారం వచ్చినందువల్ల అంగారక, అందుకే అంగారక అంటే మంగళవారం రావడం వల్లే అంటారు. మంగళవారానికి అధిపతి కుజుడు కదా. ఈ కుజ దోషాల నివారణకు గణపతిని కూడా ప్రార్థిస్తూ ఉంటారు. ఇది చెప్పాను కదా, ఎర్ర గణపతి ఉంటాడు, పగడం గణపతి ఉంటూ ఉంటాడు. అలా లేని పక్షంలో ఏ గణపతికైనా పూజ చేయొచ్చు. చక్కగా అభిషేకము, అర్చన, హోమాది కార్యక్రమాలు ఇవి కాకుండా ఇంట్లో చేసుకునేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉండడం. ఉపవాసం అంటే తేలికైన ఆహారాన్ని తీసుకొని శరీరం పడిపోకుండా ఉండేలాగా జావ కానీ పాలు కానీ ఉండి చక్కగా తీసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇంట్లోనే గణపతి విగ్రహం అందరికీ ఉంటుంది. అభిషేకం చేసుకుని పాలతోటి గణపతి మంత్రంతో కానీ లేదా ఏదో ఒక గణపతి శ్లోకంతో కానీ 21 మార్లు ఆ గణపతికి చక్కగా గరికని సమర్పించి ఈ వ్రతం కదమ్మా, ఈ వ్రతం ఇంకోటి ఉందమ్మా. ఈ సంకష్ట వ్రతాలు ఇన్ని వారాలు చేయడం వల్ల, 21 వారాలు చేయడం వల్ల జీవితంలో ఉండేటటువంటి అడ్డంకులు, సంకటాలు పోతూ ఉంటాయి. మరి ఇంత ప్రత్యేకం ఉన్నదాన్ని మరి రేపు ఒక్కరోజు మంచి రోజు అని చెప్పి చేసుకోవడం, తర్వాత చేసుకోకపోవడం అలా ఏదన్నా ఉంటుందా, లేకపోతే ఇక్కడి నుంచి ప్రారంభించుకోవచ్చు. చక్కగా 21 వారాలు, చక్కగా 21 వారాలంటే 21 ప్రతి నెల ఒకటి వస్తుంది కదమ్మా. ఆ ఒకటి వచ్చినటువంటి వారాలు 21 వారాలు చక్కగా సంకష్టహర చతుర్థి చేసుకుని ఉపవాసం ఉండి స్వామికి అభిషేకము, అర్చన, గరికతో అర్చన చేసి 108 గరికలు కూడా సమర్పించవచ్చు. గణపతి స్తోత్రం చేసుకుని చేయగలిగితే ఉండాడు. లేదా అసలు బాగా ఆయనకి ఇష్టమైనది బెల్లం. ఆ బెల్లాన్ని చెరుకు ముక్కలు నివేదన చేసి ఇంటిల్లిపాది చక్కగా అప్పుడు ఆ వ్రతం పూర్తయిన తర్వాత చంద్రుని దర్శనం చేసుకుని, అందుకే సాయంకాలం చేస్తూ ఉంటారు. దగ్గరలో గణపతి దేవాలయం ఉంటే అక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు, లేదా మీ ఇంటిలో కూడా చేసుకోవచ్చు. చేసుకుని ఇంటిల్లిపాది కలిసి భోజనం చేయవచ్చు వ్రతం పూర్తయిన వెంటనే.
లేదా కొంతమంది రాత్రి కూడా పలహారం తీసుకుంటూ ఉంటారు. అది వారి సంకల్పాన్ని బట్టి ఉంటుంది. ఉదయం అయితే ఉపవాసం ఉంటారు. నియమం అయితే ఏం లేదు, ఇలానే భుజించాలి, ఇట్లానే చేయాలి అలా అంటే మాకు సంకష్టహర చతుర్థి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. ఉండాలి. అంటే ఆ మాత్రమైనా కష్టపడకపోతే ఎలాగ? ఉపవాసం అంటే ఉపవాసం లాగే చేయండి. మితంగా తినండి, శరీరం పడిపోయేలా కాకుండా ఒక జావో పండో ఏదో ఒకటి తీసుకొని చక్కగా చేసుకొని ఈ మంగళవారం ప్రత్యేకంగా రావడం వల్ల కుజశాంతితో పాటు ఈ కుజుడు ఈ అప్పుల బాధలు తొలగి చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడు గణపతి. ధన్యవాదాలు. శ్రీమాత.